సో లాక్డౌన్లో మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే అన్నీ ఉన్నాయి, కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇగో ఇప్పుడు ఒక ట్రైపాడ్, అది వచ్చేసి మైక్ స్టాండ్, ఈ కుర్చీ, ఇది వచ్చేసి రోడ్ మైక్. తెలుసుగా రోడ్ మైక్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అప్పుడే కొన్నా లాక్డౌన్లో, ఎందుకంటే అంత ఇష్టం కానీ లైక్ కంటెంట్ చేయడం అది ఇదని చెప్పి. ఇది మోనోపాడ్, ఇది వచ్చేసరికి వెబ్ క్యామ్. అప్పుడు ఏంటంటే మంచి ఫోన్ లేదనమాట, సో ల్యాప్టాప్కి పెట్టడానికి ఇది కొన్నా కెమెరా. ఫస్ట్లో నేను చేసిన కొన్ని నారాయణ రోస్టెడ్ వీడియోస్, నాప్టాల్ యాడ్ చూడండి, నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. తర్వాత ఆపేసినాయి కదా, ఇక బొక్కల బీటెక్ జాయిన్ కావాలి కదా, తెలుసుగా మన ఇంట్లల్లో తెలుగు ఇంట్లల్లో ఫస్ట్ బీటెక్ చేయి, తర్వాత నువ్వు నీ సౌండ్ చావంటారు. ఇక నేను కూడా ఏం చేసిన, ఇక వాళ్ళంతా ముచ్చట పడుతారు కదా అని చెప్పి నేను కూడా బీటెక్ జాయిన్ అయినా. ఇక అటే పోయింది కంటెంట్ క్రియేషన్, అటే పోయింది నేను ఇటే పోయినా. ఇక మళ్ళీ బీటెక్ అయిపోయాక మొత్తానికి ఒక జాబ్ చేతిలో ఉన్నాక స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే ఇక లోపల బ్లడ్లో ఉన్నదన్నమాట అది. ఇక ఆగుతుందా, సచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. ఇంకేమున్నది, ఇది మన వాటర్, ఇది మన టేబుల్. ఈ టేబుల్ చూపెడతాను, అడ్జస్టబుల్ టేబుల్. ఇది నేను టేబుల్ బెంగళూరు నుంచి తెప్పించుకున్నా. ఎందుకంటే మంచిగా ఉండాలి, కూర్చున్న టేబుల్ నాకు నచ్చాలి అన్నమాట. చూపెడతాను. సో టేబుల్ ఆన్ చేసిన. ఇగో ఇది వచ్చేసరికి రిమోట్ హైట్ అడ్జస్టబుల్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, ఎట్లయినా మన యూనిక్ గేమర్ దగ్గర ఉంటుంది, ప్రసాద్ టెక్ దగ్గర ఉంటుంది. ఏ రత్తలేదు అత్త. ఇక అంటే ఎక్కువ వాడా అసలు, అంటే కరెంట్ ఎప్పుడు ఆన్ చేసి వాడా, కానీ ఏదో ఇక ఇట్లాంటి టేబుల్ వాడాలని ఎప్పటి నుంచో ఉండే అని చెప్పి కొనుక్కున్నా. ఇక ఇవి వచ్చి మనం ఏమైనా ఐడియాలు వచ్చినప్పుడు ఇలా రాసేస్తా స్క్రిప్ట్లు. ఇక ఏవో ఒకటి, ఇవైతే ఇక ఫస్ట్ రాసినాయండి. మా స్నూపీతో వీడియోలు చేసినా కదా, స్నూపీతో సరదాగా అని చెప్పి 28 days స్టార్టింగ్లో మస్తు ఇబ్బంది పడ్డా ఎడిటింగ్కి కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్లకు కానీ. కొన్ని రోజుల తర్వాత ఇక అందరికి రీల్స్ చూసి ఎట్లా దొరకబడుతున్నారు అవి ఇవి తెలుసుకొని కొంచెం ఈజీ అయిపోయింది. వచ్చేసి మన రూమ్ ఉండటం 90% ఒక్కనే ఉంటా. అంటే మీరు ఉన్నారు కదా ఫాలో చేసి, అంటే ఒక్కనే ఉంటాను అన్నమాట ఎక్కువ. ఇక చూడాలి, డిగ్రీ ముక్క తెలుసుగా, దరిద్రం అయిపోయింది లాస్ట్ ఇయరే. మళ్ళీ చదువుతావా బ్రో అంటే బొచ్చు, లైఫ్లో మళ్ళీ చదువు జోలికి పోను. ఈ ఆడికి 22 సంవత్సరాలు బొక్క పెట్టుకున్నా. నేను 10th తర్వాత ఇంటర్లోనే చదువు బంద్ చేస్తా అన్నా మా డాడీతోటి. కానీ మా డాడీ ఏమన్నాడంటే, ఎంతో కొంత చదువుకోవాలరా, ఇట్లా చదువుకోవాలి కదా, పేరెంట్స్ అంతే. ఇక ఇప్పుడు బయటికి పోయినప్పుడు ఇది చదువుకోతుంది, కొడుకు ఏం చేస్తా అని చెప్పుకుంటే ఎట్లా. ఇప్పుడు కూడా ఫస్ట్లో రీల్స్ చేస్తాను అని చెప్పుకున్నప్పుడు ఏదేదో అనుకుంటారు. మనకంటూ ఒక రీచ్ వచ్చినాక కానీ, లేకపోతే నలుగురు ఇష్టపడ్డాక ఏమి అబ్బాయి బాగా చేస్తున్నాడు వీడియోస్ అని అయితే చెప్పినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. సో టైం పడుతుంది, దేనికైనా ఒక టైం పడుతుంది, ఆపుకోవాలి. ఇంకో రోజులు అయితే మనం జాబ్ జాయిన్ కాకపోతున్నాం. సో బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో కొట్టుకోవాలి, ఎందుకంటే చూపెడతా కంపెనీలో. అండ్ ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఇంతగానం కొని పెట్టుకున్నా కదా సామాను లాక్డౌన్లోనే. సో ఫైనల్గా ఇవన్నీ వాడైతే నేను మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఐఐటి ఎన్ఐటీలలో. ఇక మన వాళ్ళందరూ చదువు బిడ్డలు అనమాట. సో ఏం చేస్తున్నా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని, నాకున్న నాలెడ్జ్ని కొంచెమే అన్నీ కలిపి మంచిగా బీటెక్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తీసుకొస్తే కొంచెం వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నా. సో ఫాలో కొట్టుకోండి. ఒక ఛానల్ పేరు ఆలోచిస్తాను, ఇందులో కాదు, ఒక ఛానల్ పేరు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో పెట్టండి. ఏమైనా మంచి అట్రాక్టివ్ మన తెలుగు వాళ్ళ కోసం ఉంటే అదే ఛానల్ పేరు పెట్టేసి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ మంత్ ఎండ్ వరకు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ ఫర్ స్టూడెంట్స్.